కూడా పెద్ద ఎత్తున కదిలొచ్చి ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అట్లాగే 1వ తారీఖు నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో 3 లక్షల పైచిలకు ప్రజలు ముంపు గురైనటువంటి అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం. దాంట్లో పార్టీ పరంగా ఇన్ఛార్జీలు నియమించాం. అటు ప్రభుత్వ పరంగా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికారులు, ఇటు పార్టీ పరంగా మా జనరల్ సెక్రటరీలు అధికార ప్రతినిధులు వాళ్ళని కూడా పెట్టాం. ఇవాళ కండ్రిమి ప్రాంతంలో పట్టాభిని కొమ్మారెడ్డి పట్టాభి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ అధికారులతో కానీ ఇటు ప్రజలతో కానీ వరద ముంపు బాధితులకి సహాయ సేవలు అందించడానికి పెట్టాం. బ్రహ్మాండంగా చేశాడు. 1వ తారీఖు నుంచి కూడా ఇక్కడే ప్రజల్లో ఉండి వానల్లో వరదల్లో తిరుగుతూ ప్రజలకి భోజనం అందించాడు. దాదాపు 20 రోజుల పాటు భోజనం పెట్టారు. అలాగే వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ సామాన్లు కానీ అధికారులతో కోఆర్డినేట్ చేసి చెత్త ఎత్తించడం కానీ పారిశుద్ధ్య కార్మికులు పని కానీ వాటర్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరావు సేవల్ని అభినందిస్తూ ఉన్నారు. ఈరోజు తన మిత్ర బృందం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీసు, కొన్ని ఐటీ కంపెనీసు, అలాగే ఆస్ట్రేలియా నుంచి కొన్ని కంపెనీస్తో మాట్లాడి ఈ డివిజన్లో దాదాపు 2000 పైచిలకు కుటుంబాలకి గ్యాస్ పొయ్య స్టవ్ మరి ఆయనే మాట్లాడి అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా దాతల చేతుల మీదుగా ఇక్కడ లబ్ధిదారులకి స్టవ్లు ఇప్పించాడు, కుక్కర్లు ఇప్పించాడు. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళకి సహకరించినటువంటి పట్టాభిరామ్ మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొని వాళ్ళు భాగస్వామ్యం పెట్టినందుకు వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు పార్టీకి ఒక సైనికులాగా ఉన్నాడు. ఆ పట్టాభి ఏం చెప్తే అది పట్టాభి మేము దూకమంటే దూకుతాం, పట్టాభి ఏం చేయమంటే అది చేస్తామని మరి ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మరి ఇవాళ నిజంగా నేను ఈ పంచుకున్నారంటే ఏదో 100-200 తూర్పు మంత్రంగా పంచుకున్నాను. మరి 2000 కుటుంబాలకు పంచడమే కాకుండా పోలీసు వారు కూడా సహకారంతో నేను చూసా. ఎంతో డిసిప్లిన్ గా అందరూ కూడా లైన్ లో నిల్చొని ఉన్నారు. మంచి కార్యక్రమం. మా తమ్ముడు సోదరుడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి మనసులో ఉన్నది బయట చూసే తప్ప ఏదో అతను పొగడాలన్న ఇదిగా ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి పట్టాభి ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. ఈ ముందు భారతీయ నగరం ఆ ఏరియా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సహాయం చేసిన వాళ్ళు కూడా అక్కడ కూడా ఎంతో కొంత వరకు వచ్చింది. కానీ విజయవాడ నగరంలో బాగా పేదలు నివసించే ఏరియా ఏదంటే కంట్రీగా. ఈ కంట్రీలోనే ఇవ్వాలని 3000 దుప్పట్లు, చీరలు, కంచాలు, గ్లాసులు అన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 2000 సామాను 2000 కనబడుతున్నాయి. కేవలం 2000 ఇస్తున్నా 10,000 అంటారు. 10,000 అన్నా ఆశ్చర్యపోక్కర్లు. అంటే నిజాయితీగా నేను 2000 మందికి ఇస్తా ఉన్నాను. 2000 మందికి కానీ ఇచ్చాక ఇంకా ఎవరన్నా పొద్దు కొత్త మిగిలితే మా తమ్ముడికి నేను కూడా సహకరిస్తాను. మంచి గారికి పట్టాభికి పదవి రాలేదని అందరూ అనుకుంటున్నారు. త్వరలోనే మంచి పదవి, పెద్ద భవిష్యత్తు. తమ్ముడికి లేట్ అయితే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు పట్టాభిని ఎక్కడ పెట్టాలని లేట్ చేశారో అర్థం చేసుకోవాలి. అంతే తప్ప పట్టాభికి రాలేదనుకోకూడదు. లేట్ అయిందంటే ఇంతకన్నా మంచి పదవి ఇస్తారు. కాబట్టి అభిమానులు ఎందుకో పట్టాభి అభిమానులు చాలా మంది పట్టాభి రాలేదంటే అడుగుతున్నారు. ఇంతకన్నా మంచి పొజిషన్ లో బుడమేరు వరద వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి 64వ డివిజన్ కండ్రిక కాలనీలో స్థానిక శాసనసభ్యులు బోండామేశ్వరరావు సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో గత కొన్ని వారాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొదటి విడతలో బట్టల పంపిణీ చేశాం. ఇంటింటికి వెళ్లి దాదాపు 3000 కుటుంబాలకి భోజన ఏర్పాట్లు చేశాం, పారిశుద్ధ్య పనులు చేయించాం, మంచినీళ్ళు అందించాం. అవన్నీ చేసిన తర్వాత ఇవాళ ఇంటింటికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కోల్పోవడం జరిగింది. అది చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ రోజు 2000 కుటుంబాలకి గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు అందజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి నా మిత్రులు ఎంతో మంది నాకు సహకరించారు. ముఖ్యంగా నాల్సాఫ్ కంపెనీ చైర్మన్ నల్లూరి శేషయ్య గారు, ఆయన మరి సహకారంతో మరి గ్యాస్ స్టవ్స్ వారి తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారి కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మరి వెంకటేశ్వర్లు గారు, ఇంకా
వారి కొలీగ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారి చేతుల మీదుగానే బాధితులందరికీ కూడా ఇప్పిస్తున్నాం. అంతేకాకుండా మరొక కంపెనీ మైటీ కాంట్రాక్టింగ్ చైర్మన్ నరేష్ గారు నాకు అత్యంత ఆప్తులు. వారు కూడా ఎంతో సహకరించారు. వారి తరఫున మరి వారి బావగారు కేవీఆర్ చౌదరి గారు మరి ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా మరి 1000 కుటుంబాలకి కుక్కర్లని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి టీడీపీ ఆస్ట్రేలియా మిత్రులు విజయ్ గారు, వెంకట గారు, రవి గారు వీరు అందించారు. వారి తరఫున కూడా మరి వారి సోదరులు విజయ్ గారు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నేను చేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా మా అన్నయ్య మరి బుద్ధా వెంకన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం, వారి చేతుల మీదుగా మరి బాధిత కుటుంబాలకి ఈ వస్తువులన్నీ అందజేయటం అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నా రాజకీయ ఎదుగుదలలో నాకు ఎంతో తోడ్పడినటువంటి వ్యక్తి మా అన్నయ్య వెంకన్న అన్నయ్య. కాబట్టి ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఆశీర్వదించినా కూడా మరి ఆ రకమైనటువంటి ఫలితం కూడా నాకు దక్కుతుంది. కాబట్టి ఆయన చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. నారా లోకేష్ గారు మాకు పదవులు ముఖ్యం కాదు. ఈ రోజున అన్నయ్య చెప్పినట్టు వెంకన్న అన్నయ్య కానీ నాకు కానీ పదవులు కాదు, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో మాకు స్థానం ఉందా లేదా, లోకేష్ గారు సారథ్యంలో మాకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహం అందుతుందా లేదా అనేది మాకు ముఖ్యం. కాబట్టి మాకు ఇవాళ ఏదో బయట కొంత ప్రచారం జరుగుతున్నట్టు ఏదో నిరాశలో ఉన్నారు, ఇవన్నీ కూడా వచ్చే అవాస్తవాలు. అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు వెంకన్న గారిని కానీ నన్ను కానీ ఇంకా అనేక మంది పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంస్థానాన్ని కల్పిస్తారు. ఆ రకంగానే మమ్మల్ని మేము అడగకుండానే చేశారు అన్ని కూడా. ఇవాళ నేను పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ని, జాతీయ అధికార ప్రతినిధిని. ఇవాళ జాతీయ స్థాయిలో నన్ను చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. కాబట్టి ఇవన్నీ నేనేం అడగల ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఆ రకంగా చేసేటటువంటి మనసు ఆయనకు ఉంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆయన నాయకత్వంలో సంతోషంగా ఉంటాం. ఇటువంటి సేవా కార్యక్రమాలని మరింత ఉత్సాహంగా ముందు తీసుకుంటాం.